అలానే మిసెస్ రావు, ప్రస్తుతం ఉన్నటువంటి యువత జీవితం మీద అవగాహన, అంచనా లేకుండా పిచ్చులుకు పోతుంది. ఎలా అంటే ఒక 2 లక్షల రూపాయల జీతం ఉంటే 60 లక్షల రూపాయల కారు కొంటున్నారు. ఒక 12,000 నుంచి 15,000 రూపాయలు శాలరీ ఉన్నటువంటి ఉద్యోగి 2.5-3 లక్షలు పెట్టి మోటార్ బైక్ కొంటున్నారు. ఇది బుల్లెట్. ఒక 2 లక్షల జీతం ఉన్నోళ్ళేమో బెంచ్ కారు కొంటున్నారు. మరి ఇది కరెక్టేనా? యువత ఆలోచన మార్చుకోవాలా, లేదంటే వాళ్ళ ఆలోచన కరెక్టా అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. రెడిట్లో దీని మీద ఒక పోస్ట్ పెట్టారు, యువత సంబంధించినటువంటి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది. చాలామంది బాధ్యత రాహిత్యంగా ఉంటారు పిల్లలు. ఎలా అంటే తల్లిదండ్రులు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఏమో ఆలోచించరు. నాకు 3 లక్షల రూపాయలు బైక్ కావాలి, లేదంటే నాకు బుల్లెట్ కావాలి, లేదంటే నాకు 50 లక్షల రూపాయల కారు కావాలి, మీరు తీసిస్తారా లేదా? తీసికపోతే కొట్టి చంపినటువంటి సంతానం కూడా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి సమాజంలో కూడా మనం ఉన్నాం. తన కుమారుడు ఏం సంపాదించకపోయినా బయట ఏమాత్రం తగ్గకుండా తిరగాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒక పైసా సంపాదన ఉండదు, జీవితంలోకి సంబంధించి ఒక బాధ్యత ఉండదు, తాడు బంగారంలాగా తిరిగేటువంటి వాళ్ళు కూడా 50-60 లక్షలు పెట్టి కారు కొని తిరుగుతున్నటువంటి సమాజం మనది. ఇలాంటి సమాజంలో ఆ యువత తల్లిదండ్రుల తర్వాత ఏమైపోతారు అనేది కనుక మనం ఒకసారి అధ్యయనం చేస్తే, పోలీస్ రికార్డుల్లో, పోలీస్ కేసుల్లో అధ్యయనం చేస్తే, బాధ్యతారాహిత్యంగా పెరిగినటువంటి పిల్లలు అడ్డు అదుపు లేకుండా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రుల కారణంగా గంజాయికి, డ్రగ్స్కి, దొంగతనాలకి, కిడ్నాపులకి, బాకీలు తీసుకుని ఎగ్గొట్టేటువంటి ఆలోచనలకి వెళ్ళిపోతున్నారు యువత. ఇది రెడ్డిట్లో పోస్టులు పెట్టారు, చాలామంది పోస్టులు పెట్టారు. అసలు ఎలా ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత. ఇంట్లోనేమో తినడానికి తిండి ఉండదు, అప్పులు ఉంటాయి. అప్పులేమో ఇంటి చుట్టూరు అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇంటి చుట్టూరు తిరుగుతుంటారు. కానీ పిల్లోడికి మాత్రం 40 లక్షలు 50 లక్షల రూపాయల కారుతోటి బయట తిప్పుతూ ఉంటారు. ఇలాంటి పేరెంట్స్ని ఉగ్రవాదులు అనాలా, లేదంటే సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు అని చెప్పనాలా? ఈ చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు మీరు ఆర్థిక స్తోమత ఎంత, మీ పరపతి ఎంత, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండానే గాల్లో మేడలు గడుతూ జీవితాన్ని కోల్పోతున్నటువంటి యువత ఇప్పుడు భారతదేశానికి పెద్ద సవాల్గా మారింది. అందుకే ఈ రెడిట్లో పెట్టినటువంటి పోస్టు నేను మీకు వినిపిస్తాను. ఆ తర్వాత యువత కారు కొనాలంటే మీ జీతం ఎంత ఉండాలి, ఎంత జీతం ఉంటే ఏ స్థాయి కారు కొనుక్కోవచ్చు, లేదా ఎంత జీతం ఉంటే ఏ స్థాయి మీరు ఖర్చు పెట్టవచ్చు అనే దాని మీద ఒక అధ్యయనం ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తాను. సో రెడిట్లో పోస్ట్ అయినటువంటి ఆ పోస్ట్ మీద నేను ఫస్ట్ మీకు వినిపిస్తాను. ఆ తర్వాత అసలు ఎంత కారు కొంటే ఎంత, ఇది కొంచెం చూడండి. ఇది రెడిట్లో ఒక యూజర్ పోస్ట్ చేశాడు అనమాట. ఈ వింత ట్రెండ్, ఇది పెద్ద ట్రెండ్ అయింది. 7 నుంచి 9 లక్షల డౌన్ పేమెంట్, మిగిలిన మొత్తానికి 7 ఏళ్ల పాటు భారీ లోన్. గొప్పల కోసం ఆర్థికంగా రిస్క్ తీసుకుంటున్నారని పలువురు ఆందోళన. ఇక్కడ చూడండి, నెలకు 2 లక్షల జీతం ఉంది అతనికి, చేతిలో 80 లక్షల రూపాయల మెర్సిడెస్ బెంజ్ కారు తాళం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ప్రస్తుతం యువతలో కొందరు అనుసరిస్తున్నటువంటి కొత్త ట్రెండ్ ఇది. తమ ఆదాయానికి మించిన
విలువైనటువంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా తీవ్రమైనటువంటి రిస్క్ తీసుకుంటున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ అంశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇటీవల ఒక మెర్సిడెస్ షోరూమ్కి వెళ్ళినట్లు ఒక రెడిట్ యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు చెప్పినటువంటి విషయాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. నెలకు 1.4 నుంచి 2 లక్షల వరకు జీతం తీసుకునే వాళ్ళు కూడా 60 నుంచి 8 లక్షలు విలువైన కార్లను కొంటున్నారు. కేవలం 7 నుంచి 9 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తానికి లోన్ తీసుకుంటున్నారు. అయితే వారికి లోన్లు ఇప్పించడానికి తాము చాలా కష్టపడాల్సి వస్తుందని సేల్స్ సిబ్బంది చెప్పారు అని ఆ యూజర్ చెప్పాడు అతని అనుభవాన్ని. సమాజంలో గొప్పగా కనిపించడం కోసం 7 ఏళ్ల పాటు అప్పుల బానిసత్వంలోకి వెళ్ళడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది ఆశయం కాదని, ఆర్థికంగా స్వీయ విధ్వంసం చేసుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఒక యూజర్ స్పందిస్తూ, మా ఇంట్లో పనిచేసే ఆవిడ కొడుకు జీతం 20,000, మొదటి నెలలోనే 15,000 డౌన్ పేమెంట్ కట్టి 2,20,000 రూపాయల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నాడు. ఇంట్లో కనీసం ఫ్రిడ్జ్ కూడా లేదు అని పేర్కొన్నారు. ఒకవైపు ఇది కస్టమర్లను ఆకర్షించడానికి లగ్జరీ బ్రాండ్లు ఉపయోగించే ఒక రకమైనటువంటి సేల్స్ టెక్నిక్ను అని కొందరు కామెంట్ చేస్తే, అయితే ఇంకొందరు మాత్రం భిన్నంగా స్పందించరు. అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. వారికి సొంత ఇల్లు ఉండి ఇతర అప్పులు లేకపోతే నెలకు 40,000 నుంచి 50,000 ఈఎంఐ చెల్లించడం పెద్ద కష్టమేం కాదు అని మరొక యూజర్ అభిప్రాయం. మొత్తం మీద సామాజిక హోదా కోసం ఆర్థిక ప్రణాళిక లేకుండా యువత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై ఈ పోస్ట్ పెద్ద చర్చ లేపుతుంది. సో కాబట్టి డౌన్ పేమెంట్ కట్టి 7 సంవత్సరాల పాటు బానిసలుగా బతుకుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగా యువత అని అంటున్నారు. సొంత ఇల్లు ఉండి అప్పులేమి లేకపోతే మీకు కనుక 2 లక్షల రూపాయల ఆదాయం ఉంటే అప్పుడు తీసుకున్నా కట్టచ్చు. కానీ ఏమీ ఆదాయం లేకుండా గాలి తిరుగులు తిరిగే వాళ్ళకి కూడా 40-50 లక్షల రూపాయల కార్లు ఇచ్చి తిప్పుతున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీరు జీతం, మీ శాలరీ ఎంత, కారు బడ్జెట్. కారు బడ్జెట్లో ప్రాథమిక సూత్రం ఏంటంటే, మీ శాలరీ, ఏడాది శాలరీ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు 50% మించకూడదు. సపోజ్ మీ శాలరీ 10 లక్షలు ఉందనుకోండి, 5 లక్షలకు మించిన కారు మీరు కొనకూడదు. కొన్నారు, అయిపోయారు. మరి ఈఎంఐలు, బీమా, ఇంధనము మరియు నిర్వహణతో సహా అన్ని కారు సంబంధిత ఖర్చులు మీ నెలవారీ జీతంలో 10 నుంచి 15% మించకూడదు. సో మీకు నెలకి జీతం ఎంత వస్తుందో దాంట్లో 10 నుంచి 15% ఈ కారు ఈఎంఐ కానీ, దాని ఇన్సూరెన్స్ కానీ, అలాగే డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి కానీ, లేదా మీరు సర్వీసింగ్ కానీ, ఇవన్నీ లెక్కేసుకొని మీ జీతం ఎంత వస్తుందో దాంట్లో 10 నుంచి 15% పెరగకుండా నెలవారీ జీతంలో చూసుకోవాలి. ఇప్పుడు నెలవారీ జీతం మీది 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, 15,000 రూపాయలు మీరు మ్యాక్సిమం 15,000 రూపాయలు మీరు కారుకి పెట్టాలి. అంతకు మించి మీరు కనుక 15,000 రూపాయలకు మించి పెడితే మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పారు. ఇక కారు స్తోమత క్యాలిక్యులేటర్ లేదా కారు రుణ ఈఎంఐ క్యాలిక్యులేటర్ వంటి సాధనాలు మీ ఆర్థిక భారం లేకుండా వాస్తవిక ప్లాన్ చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. సో 40,000 జీతంతో కారు కొనవచ్చా? అవును, మీరు నెలకు 40,000 జీతంతో కారు కొనవచ్చు. కానీ మీరు తెలివిగా ఎంచుకోవాలి. ఆదర్శంగా మీ మొత్తం కారు సంబంధిత ఖర్చులు నెలకు 4,000 నుండి 6,000 మించకూడదు. ఇది మీకు 40,000 జీతం ఉంటే 4 నుంచి 6,000 రూపాయలు మించకూడదు నెలకి దాని ఖర్చు. మీ ఆదాయంలో 10 నుంచి 15%. మీరు కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్లు, ప్రీ ఓన్డ్ కార్లు లేదా ఎంట్రీ లెవెల్ మోడల్ వంటి బడ్జెట్లు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఇది లెక్క. ఈఎంఐలు మరియు వడ్డీ భారాలు తగ్గించుకోవడానికి అధిక డౌన్ పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి. కారు కొనడానికి కనీస జీతం ఎంత? కారు కొనడానికి స్థిరమైన కనీస జీతం లేదు. కానీ వాస్తవికంగా కనీసం 25 నుంచి 30,000 నెల ఆదాయం ఉంటే కనుక ఆర్థిక ఒత్తిడి లేక ప్రాథమికంగా కారు కొనుగోలు చేయడానికి సులభతరం చేస్తుంది. ఇది స్మార్ట్ బడ్జెట్ గురించి. మీరు ఈఎంఐలు, ఇంధనం, బీమా మరియు నిర్వహణ సౌకర్యంతో ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్థికంగా కొంత నష్టపోవాల్సి వస్తుంది, అంటే కష్టం అవుతుంది. ఇక కారు రుణానికి కనీసం సిబిల్ రేస్కేర్ ఎంత? మీరు కారు కొనాలంటే కనుక సులభంగా ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉందని 750 నుంచి అంతకంటే ఎక్కువ ఉంటే ఓకే. మీ స్కోర్ కనుక 650, 749 మధ్య ఉంటే మీరు ఇప్పటికీ రుణం పొందవచ్చు. కానీ అధిక వడ్డీ రేట్లు లేదా కఠినమైన నిబంధనలతో 650 కంటే తక్కువ ఏదైనా ఆమోదం పొందడం కష్టతరం చేస్తుంది, లేదా మీ ఎంపికలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కారుకి ఈఎంఐ ఏంటి? అనువైనటువంటి ఈఎంఐ అంటే 10 నుంచి 15% కంటే ఉండకూడదు మీ శాలరీలో ఈఎంఐ. అందుకని ఎక్కువ ఉందంటే మాత్రం మీరు చాలా దెబ్బతింటారు. సో ప్రాథమికంగా మీరు కారు కొనేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఇదిగో, కారు కొనేటప్పుడు
మీ ఆదాయం వార్షిక ఆదాయంలో మీరు సగం 10 లక్షలు మీ ఆదాయం ఉంటే మీ కారు 5 లక్షలు మించకూడదు, అంతకన్నా ఎక్కువ పెట్టి కొనకూడదు. అలాగే డౌన్ పేమెంట్ 20% మీరు డౌన్ పేమెంట్ కట్టేదానికి మీరు ఫిక్స్ అయిపోవాలి. అలాగే 4 సంవత్సరాల లోన్ వ్యవధి పెట్టుకోవాలి, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెట్టుకోకూడదు. అలాగే మీ నెలవారీ ఆదాయంలో 10 నుంచి 15% మించకూడదు, 10% మించకూడదు చెల్లింపులు అన్నీ కలిపి. సో ఇది ఇలాంటి కొన్ని క్రమశిక్షణతో కూడినటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని కాదనకుండా తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. తన కుమారుడు తన కుమార్తె చాలా లగ్జరీగా తిరగాలి, బెంచ్ కార్లో తిరగాలి, ఆడి కార్లో తిరగాలి, లేదంటే రోల్స్ రాయిల్స్ తిరగాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంట్లోనేమో అప్పులు ఉంటాయి, ఈ అప్పులు తీర్చరు, పిల్లల్నేమో ఇలా జలసాలకు అలవాటు చేస్తారు. ఇక ఆ కుటుంబాలు బాగుపడమంటే ఎలా బాగుపోతాయి? ఇప్పుడు రెడ్డిట్లో తిరుగుతున్నటువంటి ఒక ఒక పోస్ట్ ఏంటంటే, ఒక పని మనిషి కుమారుడు ఆ పని మనిషికి 20,000 వస్తే 15,000 పెట్టి డౌన్ పేమెంట్ కట్టి ఆడు ఎన్ఫీల్డ్ తీసుకున్నాడు. ఇది బుల్లెట్. ఎంత బుల్లెట్ ధర? 2,30,000 40,000 పెట్టి బుల్లెట్ తీసుకున్నాడు. మరి ఆ ఫ్యామిలీ ఎట్ట బతకాలి? రేపు ఆ పెట్రోల్కి డీజిల్కి మళ్ళీ పని మనిషిగా చేస్తున్నటువంటి వాళ్ళ మదర్ని అడగాలి కదా ఇతను. ఇవ్వకపోతే కొడతారు. ఇది ఇప్పుడున్నటువంటి భారతంలో యువత పరిస్థితి. సో ఇలాంటి యువత మారాలంటే ముందు పేరెంట్స్ మారాలా, లేదంటే వాళ్ళ ఆలోచనలు మారాలా, లేదంటే వాళ్ళ ఆశయం అని చెప్పి దాన్ని అనుకోవాలా, వాళ్ళ లైఫ్ గోల్ అనుకోవాలా? వాళ్ళ లైఫ్ గోల్ రీచ్ కావడానికి ఆర్థిక క్రమశిక్షణ తప్పి వెళ్తే లాస్ట్కి సూసైడ్ అని మిగులుతుంది. మరి ఇలాంటి పరిస్థితిని మనం ప్రోత్సహిద్దామా, లేదంటే వాళ్ళని మార్పు ఎలా చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.